21కి వెళ్ళడంతో మొన్న 21కే ఆయన చాలా అవమానాలు పడాల్సిన అవసరం వచ్చింది. మీరు ఇలాగ అమ్ముడుపోయారు, అలాగ అమ్ముడుపోయారు, 21 తీసుకుంటారా, మీ క్యాడర్ అంతేనా, మీ సత్తా అంతేనా. సో నెక్స్ట్ నియోజకవర్గాలు పెరిగితేనే 40-50 తీసుకునే అవకాశం ఉంది. పెరగకపోయినా సరే ఈసారి ఆయన ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా నియోజకవర్గాల్లో బలోపేతం చేసే విధంగా చర్యలు వేస్తున్నారు. ఇవే ఇష్యూస్పై ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు డూండి రాకేష్ గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే దాసరి కిరణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. పసుపులేటి సురేష్, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా రాకేష్ ఏంటి తీరు బాగోపోతే ఇక తప్పదు అంటున్నారట. ఒక 7 ఎమ్మెల్యేల తీరు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది, శిరోభారంగా తయారైంది అని వస్తున్న టాక్ నేపథ్యం చాలా సీరియస్గా వార్నింగ్లు ఇచ్చారట. ఇన్ఛార్జ్ మంత్రులకి అక్కడ పూర్తి బాధ్యతలు అప్పచెప్పారట. ఏం జరుగుతుంది సార్? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ముందుగా టీవీ అంటే 99 టీవీ ప్రేక్షకులకి అలాగే వర్మ గారికి, డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రభుత్వ పెద్ద అంటే ఒక రాజకీయ పార్టీకే కాదు, ప్రభుత్వం తరపున ఉన్న అందరు ఎమ్మెల్యేలకి ఏదైతే శాసనసభ పక్షంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వానికి అధినేతగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇందులో ఎవరైనా సరే తప్పుదో వెళ్తే అది ఏ ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా సరే దాన్ని ఇమీడియట్ గా సరి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్ద మీద ఉంటది. ఆయన మా అందరికీ కూడా తండ్రి లాంటి ఆయన, ఇంటికి పెద్ద ఆయన, ప్రభుత్వానికి అదే విధంగా రాష్ట్రానికి కూడా ఒక పెద్ద దిక్కు. అలాగే ఎవరైనా ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు తప్పుడు భావంలో ఒకవేళ వెళ్తే, వాళ్ళు చేయకూడదు ఏదైనా మాట్లాడితే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దగా ఉంది కాబట్టి, ప్రభుత్వాన్ని సరైన మార్గంలో నడపాలి కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా సరే మాట్లాడిన పొరపాట్లు ఉంటే సరి చేసి మాట్లాడాలని అతను హితబోధ చేస్తారు. అదేవిధంగా ఆ బాధ్యతని ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పచెప్పడం జరిగింది. ఆ ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఏ ఏ జిల్లాలో ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క పనితీరు ఎలా ఉంది, వారి యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, అదేవిధంగా అసెంబ్లీలో వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది అనే విధంగా కూడా వాళ్ళందరితో కూడా చర్చించి మెరుగైన రిజల్ట్స్ కోసం, పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా జరగాల్సిన కార్యక్రమం కోసం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పాటుపడింది కాబట్టి ఆ విధంగానే ఎమ్మెల్యేలు కూడా సరిదిద్దుకొని ముందుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యాచరణతో ముందుకెళ్తారు. వర్మ గారు ఏంటి ఏవో షఫిలింగ్లు కూడా పెట్టారట, ముందుగా అందరికీ ఇంటిమేట్ చేశారట, ఏ నియోజకవర్గం వాళ్ళది కాదు, మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, ఇదే మీ అడ్డా అనుకుంటో లేకపోతే ఇదే మీ సామ్రాజ్యం అనుకోండి, ఏలొద్దు అని. అంటే ఇప్పుడు షఫ్లింగ్లు అనేవి ఇప్పుడు ఇంకా ఎర్లీ అండి. ఇప్పుడు దాని గురించి ఏమి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారని మాకున్న ఇంటిమేషన్ అయితే ఏమీ లేదు. కాకపోతే ఒకళ్ళకైతే గ్యారంటీ, ప్రజల మన్నన ఎవరైతే పొందలేకపోయారో, ఆ నియోజకవర్గంలో ప్రజల యొక్క నిర్ణయాల్ని, ప్రజల యొక్క తీర్పుని ఎవరైతే గౌరవించి పనిచేయలేకపోయారో వారికైతే మరోసారి ఖచ్చితంగా అవకాశం ఇవ్వనని అయితే ఖచ్చితంగా చెప్పారు. అది కూడా బాధ్యత. ఎందుకంటే ప్రజలు మని నమ్మి చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో వాళ్ళు ఓట్లు వేసినప్పుడు స్థానిక శాసనసభ్యులు ఎవరైనా సరే 175 నియోజకవర్గాల్లో వాళ్ళ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండి వారు ఏ ఉద్దేశంతో ఓటేశారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మీద ఉంటది. ఆ ప్రజాప్రతినిధి ఆ అవకాశాన్ని కనుక సద్వినియోగం చేసుకోకపోతే ఎవరైనా సరే ఖచ్చితంగా దానికేమి ఇదేం కాదు, ఎవరి మీద అయినా సరే యాక్షన్ తీసుకుంటారు. అదే విధాన్ని క్లియర్ గా, క్లిస్టర్ గా నేను కూడా నిర్ణయం తీసుకుంటా, ఎవరి మీద డిపెండ్ అవ్వను. ప్రజల నుంచి వచ్చే రిపోర్ట్ కనుక ఏదైనా సరిగ్గా లేకపోతే, ప్రజల అభిష్టం వరకు మీరు కనుక ఎవరైనా సరిగ్గా పనిచేయలేకపోతే ఖచ్చితంగా నా నిర్ణయం కఠినంగానే ఉంటది అనే విషయం అయితే చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు ప్రజలు, తర్వాత కార్యకర్తలు, ఈ రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తారని తెలియజేస్తా ఉన్నాం. కిరణ్ సార్, ఏంటి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ మాట తీరు చాలా శిరోభారంగా తయారైంది, ఇక ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి, 16 నెలలైనా తీరు మారటం లేదు, వాళ్ళ పాలనలో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అందరినీ కలుపుకుంటూ పోవటం లేదు నియోజకవర్గంలో. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు క్లాసు పీకినా ఎక్కడా మార్పు రావట్లేదట. ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పచెప్పారు. జనసేనలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలకి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గానే హెచ్చరించారు అని, జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఉపేక్షించేది లేదు అని. అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో? ఎందుకు సయోధ్యగా ఉండలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు? అన్నిటికీ కూడా వాళ్ళే ముందు ఉంటున్నారు, వాళ్ళ దగ్గర ఎటువంటి విభేదాలు అవి ఇవి వచ్చే పరిస్థితి అయితే కనిపించలేదు. ఏమైనా చిన్న చిన్న వచ్చినా సరే వాళ్ళు సైలెంట్గానే ఉంటున్నారు, దాన్ని బహిరంగంగా మాట్లాడలేదు. కింద లెవెల్కి వచ్చేసరికల్లా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఏం జరుగుతుంది?
అందరికీ నమస్కారం అండి. సార్ ఫస్ట్ నుంచి కూడా ఆ, కూటమి వ్యవహార శైలి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఒకటే, చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. క్రమశిక్షణ అనేది ఎవరికైనా ఉండాల్సిందే. అది ఇంట్లో పిల్లలకైనా బయట ఎమ్మెల్యేలకైనా ఎవరికైనా క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా తెలుసు. వాళ్ళిద్దరూ ఒక యూనివర్సిటీ లాగా ఒక ఒక వ్యవస్థని రన్ చేస్తున్నప్పుడు, రెండు రాజకీయ పార్టీలని రన్ చేస్తున్నప్పుడు, అందులోనూ కూటమిగా ఏర్పడి మనం 15 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నప్పుడు ప్రజలు మన మీద బలమైన విశ్వాసం చూపించి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని మ్యాండేట్ని మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనందరం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది. అది ఎమ్మెల్యేలు అవనివ్వండి, కార్యకర్తలు అవనివ్వండి, ఎవరైనా కూడా, చిన్న స్థాయి నాయకులైనా పెద్ద స్థాయి నాయకులైనా. ఇందులో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడా కూడా ఎక్సెప్షన్స్ ఏమి లేవు. వాళ్ళు ఎవరి మీద ఎక్సెప్షన్ ఏమి చూపించరు. కాకపోతే మాకు చెప్పేది ఏంటంటే ఈ రోజున కొత్తగా చెప్తున్నది కాదు సార్. డే 1 నుంచి కూడా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజల దగ్గర ఎక్కడా కూడా మీ అధికార దర్పాన్ని కానీ లేకపోతే మీ అహంకారాన్ని కానీ అలాంటివి ఏమన్నా ఉంటే మీరు చూపించే పరిస్థితులు లేవు. మీరు అలాంటివి ఏమైనా చూపిస్తే మేము ఉపేక్షించము, మీ మీద నిర్దాక్షిణ్యంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు. ఒకళ్ళిద్దరూ ఎక్కడన్నా చెదురుమదురు ఘటనలు జరిగినా వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో చిన్న చిన్న ఘటనలు అనేవి ఎప్పుడు ఉంటాయి సార్. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థని, ఇంత పెద్ద పార్టీలు కలిసినప్పుడు, 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు, ప్రజలకి మా మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నప్పుడు చిన్న చిన్న ఘటనలు ఏమైనా జరిగినా కూడా ఖచ్చితంగా అవన్నీ ఎక్స్పెక్టెడే. ఎక్కడ కూడా చిన్న చిన్న విషయాల్ని బయట మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే మనం రోడ్డు మీదకి వచ్చి గొడవలు పెట్టుకోం కదా. అదేవిధంగా ఇప్పుడు కూటమి పార్టీల్లో కూడా ఎక్కడైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఇవి సర్దుకుని ముందుకెళ్ళిపోవాలి తప్ప, ఫర్ లార్జర్ గుడ్, ఫర్ గ్రేటర్ కాజ్ కోసం మనం ముందుకెళ్ళిపోవాలి తప్ప వాటి గురించి పంచాయతీలు పెట్టుకునే పరిస్థితి ఏమి ఉండదు. ఈ రోజున మనం చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఆయన ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటూ, అంటే ఈ రోజున కొత్తగా చేస్తున్నది కాదు, ఆయన ముందు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు ఫీడ్బ్యాక్లు ఇచ్చుకుంటా, అదేవిధంగా అధికారులకు ఫీడ్బ్యాక్లు చెప్పుకుంటా వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలి, ఎట్లా ప్రజల దగ్గరికి పథకాలు తీసుకెళ్లాలని చెప్పేది చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చేస్తూ ఉంటున్న కార్యక్రమం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యేలతో ఈ రోజున సమావేశమైంది ఫస్ట్